వెన్నునొప్పి సమస్యలపై అవగాహన డాక్టర్ రాజేష్ కుమార్. ఉత్తరాంధ్ర సామాజిక గ్రామీణ వైద్యుల సంఘం శ్రీకాకుళం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పాలకొండ రాజు, సుగ్గు రాజు ఆధ్వర్యంలో స్థానిక శ్రీ మీనా కృష్ణ ప్లాజా హాల్ నందు శ్రీ సౌఖ్య ఆసుపత్రి వారి సహకారంతో వెన్నునొప్పుల సమస్యలపై వైద్య విజ్ఞాన అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వెన్నెముక వైద్య నిపుణులు డాక్టర్ రాజేష్ కుమార్ మాట్లాడుతూ న్యూరో సర్జరీ, స్పెయిన్ విభాగాలు ఒకటి కాదు. స్పైన్ తల కింద భాగం నుండి వెన్ను భాగాలను కలుపుకొని అందులో కలిగే నొప్పులకు అధిక మందులు వాడటం ప్రమాదకరమని, సరైన చికిత్స కోసం స్పైన్ వైద్యులను సంప్రదించాలని కోరారు. డాక్టర్ భగత్ పునీత్ రాహుల్, జనరల్ ఫిజిషియన్ మాట్లాడుతూ ఆధునిక టెక్నాలజీ కలిగిన గ్లూకోమీటర్ వాడే విధానం అవగాహన కలిగించారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సీఈఓ పొన్నాడ నరసింహమూర్తి, ఉత్తరాంధ్ర గ్రామీణ వైద్యుల సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు జంగం జోషి, జోనల్ కార్యదర్శి గద్ద చిరంజీవి, జోనల్ సలహాదారులు కోన ప్రకాష్, ఉపాధ్యక్షులు అల్లాడ తిరునాథరావు, సహాయ కార్యదర్శి కెఎన్ రావు, జిల్లా గౌరవ అధ్యక్షులు ఉమామహేశ్వరరావు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ భాస్కర్ రావు, గురుగుపల్లి రాజు, బాడాన రాజు, గోవింద్ మరియు సుమారు 350 మంది గ్రామీణ వైద్యులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. అలా చాలా చిన్న హోల్ అన్నమాట, అంటే 0.5 సెంటీమీటర్స్. అసలు అలా చేసే సర్జరీస్ ఇప్పటి వరకు ఓన్లీ మేజర్ గా కొరియాలో ఉండేవి. ఆల్ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత కొందరు ఇంత మంచి డాక్టర్ గారిని ఈ రోజు కలవబోతున్నాం. ఇంత మంచి అవకాశాన్ని ఆర్ఎంపీకి ఇచ్చారు. ఇంతకన్నా మాకు ధన్యత ఉంది. ఇంతకన్నా మాకు మేమంత అదృష్టవంతులని మేమంత హ్యాపీ అయ్యాం. అంత చక్కని టెస్టిమనీ వారు ఇచ్చి, అందుకే ఈ డాక్టర్ గారి దగ్గర మనం నేర్చుకోవాల్సింది చాలా ఉంది. మనం ఇలాంటి వాళ్ళకి సపోర్ట్ చేయకుండా ఎవరు చేయాలనేది చక్కని వాయిస్ ఇచ్చి ఈ రోజు నేను కూడా అదే విషయం చెప్తున్నాను. ప్రతి ఒక్కరూ కూడా ఒక్క కేసు అయినా కనీసం ఈ నెలలో తీసుకొచ్చి వారితో మనం చేయించి వారి అనుభవాన్ని మనం ఇంకా తెలుసుకోవాలని వారి తాలూకు అసిస్టెన్స్ ఇంకా మీ గురించి నేను కొన్ని విషయాలు మా సభ్యులందరికీ తెలియజేశాను. నేను జోనల్ వైస్ ప్రెసిడెంట్. శ్రీకాకుళం జిల్లాలో ఎప్పుడు మీటింగ్ అయినా మా పాల్గొండ రోజు, శుక్రవారం ముందు రోజే వచ్చేడాడి అంటారు. ఎందుకంటే మా బొబ్బుల నుంచి రావాలి, మాకు ఎక్స్ప్రెస్ సర్వీస్ ఉండవు. నేను ఉదయం బయట వస్తే మీటింగ్ అయిపోవాలి సార్ ఇక్కడ, అందుకు ముందు రోజు వస్తాను. అయితే ముందు రోజు వచ్చేటప్పుడు ఏ హాస్పిటల్ అయితే సంఘం స్టార్ట్ చేయడం చాలా సులువు. ఒక 7 కూర్చొని బయలుదేరి నింపితే సంఘం స్టార్ట్ అయిపోతుంది. కానీ దాన్ని నిర్వహణగా రన్ చేయాలంటే కృషి, పట్టుదల, డెడికేషన్ ఉండాలి. మరి అది ఉన్న గొప్ప వ్యక్తి జంగం జోషి గారు. ఎందుకంటే మరి రాబోయే సంవత్సరంలో సంఘం 20 సంవత్సరాలు నిండుకుంటుందంటే అది ఆసామాషి విషయం కాదు. ఒక ఆర్ఎంపీ సంఘం ఈ రోజు 20 సంవత్సరాలు పూర్తి చేసుకుంటుందంటే నిజంగా మీ అందరూ కూడా హృదయపూర్వక అభినందనలు. అలాగే ఒక సంఘాన్ని ఆ ఎక్స్పర్ట్ ని మళ్ళీ ఇంకోటి నొక్కితే ఆ క్రాస్ అనేది రాదు, ఏదైతే స్పూన్స్ మీద ఉన్నాయో అది. సో అప్పుడు తిన్న తర్వాత శాంపుల్ రికార్డ్ అవుతుంది. దీనివల్ల ఉపయోగం ఏంటంటే మన ఇది ఓవరాల్ ఒక పేషెంట్ యొక్క వాల్యూస్ అనేది 7 days, 14 days, 28 days ఓవరాల్ గా మనకి ఓవరాల్ అవుట్కమ్ ఇస్తుంది. అంటే ఇప్పుడు 7 days మీరు చెక్ చేసాము పేషెంట్ ని, అంటే ఫస్ట్ డే తినక ముందు 80 వచ్చింది, సెకండ్ డే 85, అలా థర్డ్ డే 90, 95, 85 అలా వస్తూ ఉన్నాయి ఫ్లక్చువేషన్స్. సో ఇది 7 days యావరేజ్ తినే ముందు ఎంత వస్తుంది అనేది ఒక వాల్యూ ఇస్తుంది. అలానే తిన్న తర్వాత కూడా మనకి ఆ పేషెంట్ కి ఎలా వస్తుంది వాల్యూ అనేది మనకి ఇస్తుంది. దీన్ని బట్టి మనం పెట్టే టాబ్లెట్స్ కానీ ఇంజెక్షన్స్ కానీ ఎంతవరకు రెస్పాన్స్ అవుతున్న పేషెంట్ అనేది మనకి ఈ అడ్వాన్స్ మిషన్ వల్ల మనకి తెలుస్తుంది. సో ఉన్న గ్లూకోమీటర్స్ లో ఇది లేదండి.